శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం। ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్ లో చూద్దాం। ఓం శ్రీ గురుభ్యో నమః। శ్రీ మహాగణాధిపతే నమః। ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే। గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। ఈరోజు 29వ తేదీ గురువారం। ఈరోజు మనకు ఉన్నటువంటి ఆగస్టు నెలలో 2024 సంవత్సరం 29వ తేదీ। ఈరోజు మనం పంచాంగ విశేషాలను తెలుసుకోబోతున్నాం। స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయన వర్ష శ్రావణ మాసంలో మనకు దశమి తిథి ఉదయం 1:19 పూర్తవుతుంది। తర్వాత ఏకాదశి బహుళపక్షంలో ప్రారంభమవుతుంది। ఈరోజు గురువారం। ఈరోజు మనకు ఆరుద్ర నక్షత్రం మనకు మధ్యాహ్నం సాయంత్రం 4:36 వరకు ఉంటుంది। తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది। ఈరోజు రాహుకాలం మనకు మధ్యాహ్నం 1:30 ప్రారంభమై 3 గంటల వరకు ఉంటుంది। ఈరోజు యమగండంలో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమై 7:30 వరకు ఉంటుంది। ఈరోజు వర్జము మనకు 5:15 ఉదయం ప్రారంభమై 6:55 వరకు ఉంటుంది। ఈరోజు దుర్ముహూర్తంలో భాగంగా ఉదయం 10 గంటలకు ప్రారంభమై 10:46 వరకు ఉంటుంది। మళ్ళీ మధ్యాహ్నం 2:45 ప్రారంభమై 3:30 వరకు దుర్ముహూర్తం ఉంటుంది। మనకి ఈరోజు ఉన్నటువంటి విశేషంలో భాగంగా ఏకాదశి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు మనం గురువుకు సంబంధించినటువంటి గురు స్తోత్రాన్ని కానీ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఏ కార్యక్రమం చేసుకున్నా శుభాలు చేకూరుస్తాయి। ఈరోజు విశేషంగా శనిగలతో చేసినటువంటి ప్రసాదాన్ని మనం దేవాలయం పంచడం చాలా విశేషం కాబట్టి శనిగలు దానం చేసినా ప్రసాదంగా పంచడం చాలా విశేష ఫలితాలు ఉంటాయి। కాబట్టి గురువు యొక్క స్తోత్రంలో భాగంగా సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా। ఆ గురు యొక్క పాదపద్మం అందరూ కూడా నమస్సులు తెలియజేస్తూ అందరూ కూడా గురు యొక్క అనుగ్రహం పొందాలని ఆ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ సర్వం శుభం భయాత్। ఓం స్వస్తి।